హాయ్, నేను మీ ఆనంద్ కుమార్. నమస్తే. ఈ వీడియోలో మనము రియా కొడాలి అనే ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం. ఎవరు ఈమె ఒక ఇండియన్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో 3 సార్లు జాతీయ అవార్డు పొందింది. ఇండియాలో పుట్టి తన తల్లిదండ్రులు యుఎస్లో ఉండే కారణంగా అక్కడ పెరిగి వాళ్ళది సంపన్నమైన కుటుంబం అయినప్పటికీ అక్కడ పెరిగి ఒక స్త్రీ అనే ఒక వివక్షకు లోనై, ఒక చిన్న చూపుకు లోనై అది జీర్ణించుకోలేక తల్లిదండ్రులను వదిలేసి మళ్ళా భారతదేశానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి బెంగళూరులో ఆమె తన ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తన తెలివితేటలు ఉపయోగించి మొట్టమొదటిసారి ఆమె సంపాదన 70 లక్షలు సంపాదించింది. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని దాంట్లో ఎదుగుతూ ఈ వచ్చిన ఆదాయాన్ని వివిధ రకాలుగా ఈ కంపెనీలలో కానీ దాంట్లో కానీ పెట్టుబడులుగా పెట్టి ఈ విధంగా డెవలప్ అవుతూ దాదాపు ఈరోజు ఆమె సంపద 10 నుండి 12,000 కోట్ల రూపాయల వరకు తన ఆస్తిపాస్తుల్ని పెంచుకునింది. బెంగళూరులో దాదాపు ఒక 500 ఎకరాల ఫామ్ ల్యాండ్లో ఈమె కొన్ని పక్షులు అంటే నెమళ్ళు, కొన్ని వందల ఆవులు, తనకు నచ్చిన హాబీ అయిన కుక్కలు ఇట్లా పెంచుకుంటూ వాటితో అనుబంధాన్ని పెంచుకుని వాటితో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉంది. తన ఆస్తులు, తన పెట్టుబడులు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వివిధ దేశాలలో ఆమె అభివృద్ధి చెందుతూ తన సిబ్బందికి నెలకు దాదాపు 60 నుండి 70 కోట్ల రూపాయలు ఇప్పుడు చెల్లిస్తూ ఉంది. ఈమె ప్రస్తుతము ఎంతో కొన్ని వేల మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారి ఆలన పాలన చూస్తూ తన సొంత డబ్బుతో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంది. నేడు ఈమె హాట్ టాపిక్, కానీ గతంలో చాలామంది ఉన్నారు. గత చరిత్రలో మనం తొంగి చూసామంటే చాలామంది ఉండొచ్చు, కానీ ప్రస్తుతం నేడు హాట్ టాపిక్గా ఈ రియా కొడాలి అనే ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. తన ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలే ఇవన్నీ. ఒక స్త్రీ అయి ఉండి తన తల్లిదండ్రులను వదిలి రిక్తహస్తాలతో భారతదేశానికి వచ్చి తనకి ఇష్టమైన రంగము ఈ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తనకు తాను ఎదిగి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి నేడు రోజుకు 24 గంటలు కూడా చాలకుండా అంత బిజీగా టైం స్పెండ్ చేస్తూ ఉంది. ఒక స్త్రీ, అందులోనూ ఒంటరిది, తన తల్లిదండ్రులను వదిలేసి భారతదేశానికి వచ్చి తనేంటో తన సత్తా ఏంటో నిరూపించుకొని ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో సవాళ్ళని స్వీకరించి దాంట్లో ఎదుర్కొని పోటీపడి ఈరోజు అంత ఆదాయాన్ని సృష్టించుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ విధంగా ఒక స్త్రీ ఎదిగి తనేంటో నిరూపించుకొని సమాజంలో నిలబడి ఎంతోమందికి సోషల్ సర్వీసెస్ చేస్తూ ఈరోజు ఒక ప్రఖ్యాత పేరుగాంచిన ఒక మహిళ. గతంలో ఎందరో ఉండొచ్చు, కానీ అందులో ఈమె కూడా ఒకటి. ఈ విధంగా నిరూపించుకుంది. నేడు అమ్మాయిలు కావచ్చు, వివాహితులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది తనెంతో పరీక్షల్లో ఫెయిల్ అయినామనో, తనేదో జీవితంలో ఏదో పోగొట్టుకున్నారనో, తల్లిదండ్రులు ఏదో ఒక మాట అన్నారనో, ఈ విధంగా ఒక క్షణం వాళ్ళ మనసు వ్యాకులత చెంది ఏంటో పోగొట్టుకున్నాము, ఇంకా జీవితం ఏమీ లేదు, నాకు ఇంకా ఏమీ లేదు, నేను బ్రతకూడదు, నా జీవితాన్ని అంతం చేసుకోవాలని చాలామంది, ఎంతోమంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వివాహితులు కావచ్చు, వీళ్ళు ఆత్మహత్యకు లోనై తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు.
ఎందుకు, ఏమి ఏమి పోగొట్టుకున్నారు, ఏమి సాధించలేదు. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయితే రెండోసారి కట్టి పాస్ కాకూడదా? చాలామంది సైంటిస్టులు ఉన్నారు, చరిత్రలో చాలామంది ఉన్నారు. ఒక్కసారి జీవితంలో ఒకటి పోగొట్టుకొని 2-3 సార్లు ఫెయిల్ అయ్యి తర్వాత సైంటిస్టులైన ఎంతో విజ్ఞానవంతులయ్యి ఎన్నో సాధించారు వాళ్ళు. అలాంటివి ఉన్నాయి. మనం చదువుతూ ఉన్నాం కూడా. అలా చేసుకోకూడదా? ఎందుకు? ఒక్కసారి మీ మనసులో ఆ భావాన్ని పక్కన పెట్టి ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకు మనము ఆత్మహత్య చేసుకోవాలి? ఎందుకు మన జీవితాన్ని ముగించుకోవాలి? నేను ఏం పోగొట్టుకున్నాను? ఈసారి ప్రయత్నించి మనం దాన్ని పొందకూడదా? దాన్ని సాధించలేమా? సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని పోరాడి గెలిచి మనమేంటో నిరూపించుకోలేమా? నిరూపించుకోవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగండి, ఒక్క క్షణం ఓపికగా ఆలోచించండి. మీరేంటో, మీరు ఏమి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు జరిగింది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం రాణించాలి అని ఒక్కసారి ఆలోచించండి. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. కాబట్టి ఒక్క క్షణం పిల్లలు, పెద్దలు, మీరు అందరూ ఒక్కసారి ఆలోచించి ఆవేశానికి లోను కాక అర్ధాంతరంగా మీ జీవితాన్ని ముగించుకోకుండా తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ కడుపు కోతని విధించకుండా నా మాట వినండి. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓపికగా నిర్ణయం తీసుకోండి. మీరు సాధిస్తారు ఏదైనా సరే. అలాంటి వాటిల్లో ఏమే రియా కొడాలి ఒక స్ఫూర్తిదాయకం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె నేడు హాట్ టాపిక్గా మనము ఈమె పేరుని ప్రస్తావించి ఈమె ఏంటి స్త్రీశక్తిగా ఎదిగింది. స్త్రీ అంటే ఎవరు? సాక్షాత్తు ఆమె ఆదిపరాశక్తి. ఆమె స్త్రీనే. కాబట్టి స్త్రీశక్తి అనేది తక్కువ చేసుకోవద్దండి. మీ మనసులో తక్కువ భావము ఉంటే దాన్ని తొలగించుకోండి. బాగా ఆలోచించండి. సరైన నిర్ణయము సరైన టైంలో తీసుకోండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మీ జీవితాన్ని నిలబెట్టుకోండి. ఏ విధమైన చెడు ఆలోచనలు కానీ చెడు భావాలు కానీ మనసులో ఉంటే తీసి పారేసి మీరేంటో, మీ శక్తి ఏంటో, మీ తెలివితేటలను ఉపయోగించి మీరు నిరూపించండి. మీరు నిలబడండి. జీవితంలో మీరు గెలుస్తారు, మీరు సాధిస్తారు. నా మాట వినండి. జై హింద్, జై శ్రీరామ్.